మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతానికి మాత్రమే స్టాప్ చేయబడింది. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు పాకిస్తాన్ మళ్ళీ రిపీట్ చేస్తే ఈ ఆపరేషన్ ని రీలాంచ్ చేస్తామని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 లాంచ్ అవడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. పార్ట్ 3 కూడా ఉంటుందా లేదని ఇప్పుడే చెప్పలేము. రాజ్నాథ్ సింగ్ ఒక పాయింట్ హైలైట్ చేస్తూ ఇలా మాట్లాడారు. పెహల్గాంలో తీవ్రవాదులు అటాక్ చేసే ముందు మన ఇండియన్స్ ని మీ మతం ఏంటో అడిగారు. ఎప్పుడైతే వాళ్ళది ఇస్లాం మతం కాదని తెలిసిందో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కాల్చి చంపేశారు. కానీ ఇండియా ఒకరిని శిక్షించాలనుకుంటే మతాన్ని చూడదు, కేవలం వాళ్ళు చేసే పాపాలను బట్టి మాత్రమే వాళ్ళకి శిక్ష వేస్తుందని చెప్పారు. అండ్ లడఖ్లో 4 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఇంకా చాలా మందికి ఇంజురీస్ కూడా అయ్యాయి. ఒక లోకల్ బీజేపీ ఆఫీస్ని కూడా నాశనం చేశారు. కొన్ని వందల మంది ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయక పోలీసులు ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చింది. హాయ్ అండ్ వెల్కమ్ టు మిస్టర్ శివ. పాకిస్తాన్ పైన ఇండియా ఆపరేషన్ సింధూర్ని ప్రయోగించినప్పుడు ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. మనకంటే కూడా పాక్ గాళ్ళకి ఇంకా బాగా తెలుసు అనుకోండి. మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పెంచుతున్న తీవ్రవాదాలకి 5 స్టార్మ్ అంటే ఏంటో, చావు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూపించింది. ఇప్పుడు అదే వచ్చి కోత మళ్ళీ రిపీట్ అయితే పోతారు, మొత్తం పోతారు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఇప్పుడు ఎలాంటి వార్ జరగట్లేదు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ వచ్చింది అని. రీసెంట్గా మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మొరొక కంట్రీ అనేది విజిట్ చేశారు. దానికి రీజన్ ఇండియా అండ్ మొరొక కంట్రీ రిలేషన్స్ అనేవి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి. ఫర్ సపోజ్ ఇండియా మీద పాకిస్తాన్ అండ్ అమెరికా ఏదైనా వార్ని డిక్లేర్ చేసినప్పుడు మనకు సపోర్ట్గా మరొక కంట్రీ నిలబడుతుంది. అదే వాళ్ళ మీద ఎవరైనా అటాక్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు అదే కంట్రీలో ఉన్న ఎన్నో ఇయర్స్ నుంచి లైఫ్ లీడ్ చేస్తున్న మన ఇండియన్స్ని కూడా మీట్ అయ్యారు. వాళ్ళతో కన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఇండియా టెర్రరిజం పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్న పాయింట్ రైజ్ అయింది. అప్పుడైనా అక్కడ ఉన్న ఇండియన్స్ కమ్యూనిటీకి ఒక క్లారిటీ అండ్ పాకిస్తాన్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ April 22, 2025 పెహల్గాంలో అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు 26 ఇండియన్ మెంబర్స్ని కాల్ చంపారు. ఆ అటాక్ జరిగిన నెక్స్ట్ డే నేను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ అండ్ డిఫెన్స్ సెక్రటరీని మీట్ అయ్యాను. వాళ్ళు నేను ఒక్కటే క్వశ్చన్ అడిగాను, ఒకవేళ మన గవర్నమెంట్ పాకిస్తాన్తో యుద్ధం చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తే మీరు రెడీగా ఉన్నారా లేరా అని. వాళ్ళు ఒక్క సెకండ్ కూడా థింక్ చేయకుండా మేము రెడీగా ఉన్నామని చెప్పారు. అదే విషయాన్ని నేను మోడీ గారికి చెప్తే గో హెడ్, టేక్ ఫ్రీ హ్యాండ్ అని చెప్పారు. ఎప్పుడైతే ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో May 7 ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసి 100 తీవ్రవాదులు నాశనం చేశామని చెప్పారు. ఇండియన్ ఆర్మీ చేసిన 5 స్టార్మ్కి భయపడి పాకిస్తాన్ వారిని స్టాప్ చేద్దామని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన ఒక ఫేమస్ లైన్ అయితే గుర్తుకొచ్చింది. అదే ఫ్రెండ్స్ కెన్ చేంజ్ బట్ నైబర్స్ కెనాట్. అంటే ఫ్రెండ్స్ ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ పక్కపక్కనే ఉండేవాళ్ళు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటారని. సో ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ మారడానికి ఇండియా ఇంకో అవకాశం ఇచ్చిందని చెప్పారు. ఎప్పుడైతే వార్ స్టాప్ అయిందో నరేంద్ర మోడీ గారు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతానికి మాత్రమే స్టాప్ చేయబడింది. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు పాకిస్తాన్ మళ్ళీ రిపీట్ చేస్తే ఈ ఆపరేషన్ రీలాంచ్ చేస్తామని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 లాంచ్ అవడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. పార్ట్ 3 కూడా ఉంటుందా లేదని ఇప్పుడే చెప్పలేము. కానీ ఇది కంప్లీట్గా పాకిస్తాన్ బిహేవియర్ పైన డిపెండ్ అయి ఉంటుందని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అండ్ రాజ్నాథ్ సింగ్ ఒక పాయింట్ని హైలైట్ చేస్తూ ఇలా మాట్లాడారు. పెహల్గాంలో తీవ్రవాదులు అటాక్ చేసే ముందు మన ఇండియన్స్ని మీ మతం ఏంటో అడిగారు. ఎప్పుడైతే వాళ్ళది ఇస్లాం మతం కాదని తెలిసిందో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కాల్చి చంపేశారు. కానీ ఇండియా ఒకరిని శిక్షించాలనుకుంటే మతాన్ని చూడదు, కేవలం వాళ్ళు చేసే పాపాలను బట్టి మాత్రమే వాళ్ళకి శిక్ష వేస్తుందని చెప్పారు. అంతేకాదు ఇండియా అటాక్ చేయాలనుకుంటే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మిలిటరీని సివిలియన్స్ పైన కూడా అటాక్ చేసేది. కానీ అది ఇండియా వాల్యూస్కి కంప్లీట్ ఆపోజిట్ డెసిషన్. అందుకే ఇండియా ఓన్లీ ఉగ్రవాదుల పైన మాత్రమే టార్గెట్ చేసిందని చెప్పారు. అయినా ఎంత జరిగింది కదా, వాళ్ళు మళ్ళీ మనపైన అటాక్ చేసే అవకాశం ఉందని మీకు డౌట్ రావచ్చు. ఒక్కతో ఎన్ని వంకర్లు ఉంటాయో తెలియదు, కానీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం అన్ని వంకర్లే. వాళ్ళకంటూ ఒక క్లారిటీ కానీ ఒక విషయం కానీ ఉండదు. చివరికి సొంత మనుషులు కూడా చంపుకునే మెంటాలిటీ వాళ్ళది. దీనికి రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. September 22, 2025 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ట్రీహా వ్యాలీ అనే ఏరియాలో ఉన్న ఒక విలేజ్ పైన అర్ధరాత్రి 2 AM కి 8 బాంబులు అయితే రిలీజ్ చేశారు. దానివల్ల అక్కడ ఉండే 30 మంది చనిపోయారు. అందులో ఆడవాళ్లు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అసలు ఎందుకు అటాక్ చేసింది అంటే అదే ప్లేస్ లో పాకిస్తాన్ తాలిబాన్స్ ఉన్నారు. వాళ్ళు రీసెంట్ గా పాకిస్తాన్ పై అటాక్ చేయడంతో ఎలా అయినా వాళ్ళని చంపాలని పాకిస్తాన్ డిసైడ్ అయింది. అలాంటప్పుడు ఓన్లీ తాలిబాన్స్ మాత్రం చంపాలి, అలా కాకుండా అమాయక ప్రజలపైన దాడి చేసి వాళ్ళ పాపాన్ని కూడా కూడగట్టుకున్నారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ చెందిన కొన్ని అపోజిషన్ పార్టీస్ సొంత వాళ్ళని చంపుకుంటున్న పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ క్రైమ్ అగెనిస్ట్ హ్యూమానిటీ లాగా ఉందని తిట్టి ఆరబోసారనుకోండి. అయినా ఇవన్నీ వాళ్ళకి మామూలే, తిట్టించుకోవడం, దులిపేసుకోవడం వాళ్ళకి చాలా చిన్న విషయం. ఇప్పుడు చెప్పండి, సొంత వాళ్ళపైన కనికరం లేకుండా, ఎలాంటి ఆలోచన శక్తి కూడా లేకుండా దాడులు చేసినప్పుడు ఇండియా పైన చేయడానికి గ్యారంటీ ఉంది. ఈసారి మళ్ళీ ఏమైనా అటాక్స్ జరిగితే మాత్రం ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 లాంచ్ చేసి పాకిస్తాన్ని తగలబెట్టేస్తారు. మేబీ ఈ భయంతోనే అనుకుంటా ఈ మంత్ 25న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ని మీట్ అయ్యి మిలిటరీ రిలేషన్స్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ టచ్ చేసి సౌదీ అరేబియాని టచ్ చేసినట్లని వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఎంతమంది పాకిస్తాన్తో కలిసినా, ఎంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా తప్పు పాకిస్తాన్ వైపు ఉంటే ఇండియా అందరికీ ఒకేసారి సమాధి కడుతుంది.
కాబట్టి పాకిస్ మీరు కొంచెం ఇండియాతో జాగ్రత్తగా వహించండి, లేకపోతే చెల్లించక తప్పదు భారీ మూల్యం. సరే, ఈ పాకిస్తాన్ గొడవలు ఎప్పుడూ ఉండేవే, కానీ ప్రజెంట్ మన ఇండియాలోనే లడఖ్లో ఇప్పుడు చాలా ప్రొటెస్టులు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవలో 4 చనిపోయారు అండ్ ఇంకా చాలా మందికి ఇంజురీస్ కూడా అయ్యాయి. ఒక లోకల్ బీజేపీ ఆఫీస్ని కూడా నాశనం చేశారు. కొన్ని వందల మంది ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు సడన్గా ఈ ప్రొటెస్టులు అయితే జరుగుతున్నాయి? లడఖ్ని సపరేట్ యూనియన్ టెరిటరీ చేసినా కానీ వాళ్ళు ఎందుకు ఈ వాయిలెన్స్ చేస్తున్నారు? అది తెలియాలంటే మనం 2019లోకి వెళ్ళాలి. 2019 ఆగస్ట్ ముందు వరకు లడఖ్ అనే ఏరియా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పార్ట్గా ఉండేది. ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశారో అప్పుడు లడఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి సపరేట్ అయిపోయింది. అలా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక యూనియన్ టెరిటరీగా, లడఖ్ అనేది ఇంకో యూనియన్ టెరిటరీగా చేంజ్ అయ్యాయి. అండ్ దానివల్లే జమ్మూ అండ్ కాశ్మీర్ కంటే లడఖ్కి ఎక్కువగా డిసడ్వాంటేజెస్ జరిగాయి. ఇప్పుడు ఆ డిసడ్వాంటేజెస్ వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండు కూడా యూనియన్ టెరిటరీస్గా మారాయి కాబట్టి లాభం ఉన్న నష్టం ఉన్న రెండింటికి సమానంగా ఉండాలి కదా. లడఖ్కి ఎందుకు నష్టం జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయినప్పటికీ వాళ్ళకంటూ అసెంబ్లీ ఉంది, చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ట్యాక్స్ విషయంలో కానీ వాళ్ళకు రూల్స్ అండ్ పవర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఏమైనా చేయగలిగే ఫ్రీ హ్యాండ్ అండ్ ఫ్రీడమ్ కూడా ఉంది. లైక్ ఒక స్టేట్కి ఎలా అయితే సపరేట్ రూల్స్ అండ్ సపరేట్ పవర్స్ ఉంటాయో సేమ్ అలాగా. బట్ లడఖ్కి అలా కాదు. అది యూనియన్ టెరిటరీ అయినప్పటికీ అక్కడ అసెంబ్లీ ఉండదు, సీఎం ఉండరు. వాళ్ళకంటూ ఓన్గా ఏదైనా డెవలప్ చేసుకోవడానికి పవర్స్ కూడా ఉండవు. అండ్ ఆ లడఖ్ని రూల్ చేసేది కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే. ఆ గవర్నర్ కూడా సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. అంటే లడఖ్లో ఎలాంటి చేంజెస్ రావాలన్నా, వాళ్ళ డిమాండ్స్ నెరవేరాలి అన్నా కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. లడఖ్లో ఉండే వాళ్ళు కేవలం ఆ రూల్స్ మాత్రమే పాటించాలి, అంతకు మించి వాళ్ళు ఏమీ చేయడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకి అదే చాలా పెద్ద సమస్యగా మారింది. ఫర్ సపోజ్ వాళ్ళకి జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అనుకుందాం. ఆ జాబ్కి సంబంధించిన డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన గవర్నర్ మాత్రం డిసైడ్ చేస్తాడు. చివరికి గవర్నర్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేయాలి. ఎందుకంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, చట్టాన్ని అమలు చేయడానికి వాళ్ళకంటూ ఒక మీటింగ్ అండ్ యూనిటీ ఉంటుంది. అందరూ మేజర్గా ఏం థింక్ చేస్తున్నారు, దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకొని అప్పుడు మాత్రం ఒక డెసిషన్కి అయితే అందరూ వస్తారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా లేట్ అవుతుంది. లడఖ్కి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే రావు. అసలు ఈ తల్లపంద ఎందుకు, మాకు కూడా స్పెషల్ చార్టర్స్ ఇస్తే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం కదా అని ఇప్పుడు ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ పవర్స్ కావాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా లడఖ్లో ఉన్న లే సిటీలో అండ్ కార్గిల్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ ఒకటయ్యి లడఖ్కి స్పెషల్ చార్టర్స్ ఇవ్వమని ధర్నాలు గట్టిగానే చేస్తున్నారు. అడంగానే ఇవ్వడానికి ఇదేం ఐస్ క్రీమ్ చాక్లెట్ కాదు కదా. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏ డెసిషన్ అయినా తీసుకునే ఫుల్ రైట్స్ కానీ పవర్ కానీ ఇవ్వలేదు. లడఖ్లో ఉండే కొంతమంది లోకల్ లీడర్స్ అమిత్ షాని కలిసి చాలాసార్లు వీటి గురించి డిస్కషన్ కూడా చేశారు. బట్ అమిత్ షా మాత్రం వాళ్ళు అడిగిన డిమాండ్స్ని ఇవ్వడం కుదరదు. అసలు లడఖ్ని యూనియన్ టెరిటరీగా చేసి తప్పు చేశామని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా నో చెప్పడంతో లడఖ్లో ఉండే ప్రజలకు కోపం వచ్చింది. మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు, మాకంటూ ఐడెంటిటీ లేదు, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఈ ప్రొటెస్ట్లు అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ గోలంతా స్పెషల్ స్టాటస్ ఇస్తే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు కానీ మీరు అనుకోవచ్చు. ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇస్తే మాత్రం మనం దేశం మొత్తం రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి లడఖ్ లీడర్స్ డిస్కషన్ చేయడానికి వచ్చినప్పుడల్లా స్పెషల్ స్టాటస్ ఇచ్చేయలేదని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అసలు ఆ రిస్క్ ఏంటి అంటారా? లడఖ్ లొకేషన్ అనేది చైనాకి దగ్గరలో ఉంది. అంటే చైనా బార్డర్తో లడఖ్ బార్డర్స్ కూడా కలిసే ఉంది. ఇప్పుడు లడఖ్ అనే ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ బార్డర్ చుట్టూ ఇండియన్ ఆర్మీ ఉండి ఎలాంటి రిస్కులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం లడఖ్కి సపరేట్ పవర్ ఇస్తామో అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండాలి. అలా ఉంటే వెపన్స్ని చైనా బార్డర్ వైపుకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలా కాకుండా లడఖ్కి మనం ఫుల్ పవర్స్ ఇస్తే వాళ్ళకంటూ రూల్స్ అండ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ బిల్డ్ చేయడానికి లేట్ చేయొచ్చు. అండ్ ఆర్మీ వాళ్ళకి క్యాంప్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. ఎనిమీ సెట్ నుంచి వస్తున్నారు, అటాక్ చేయడానికి అవకాశం ఉందా లేదని వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో దానికోసం వాళ్ళకంటూ కొంత ల్యాండ్ కావాలి. కానీ లడఖ్కి స్పెషల్ స్టాటస్ వచ్చాక ఆ ల్యాండ్ని కబ్జా చేసుకుంటే బార్డర్స్ దగ్గర ఆర్మీ క్యాంప్స్ని బిల్డ్ చేసుకోలేదు. సో ఆ పర్టికులర్ ఏరియా వీక్ అవుతుంది. అండ్ అలాంటి ప్లేసెస్లో మన పైన అటాక్ చేయడానికి శత్రువుడికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. ఫర్ సపోజ్ లడఖ్ బార్డర్లోనే చైనాతో థ్రెట్ ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ బార్డర్ దగ్గర సెక్యూరిటీని పెంచుతుంది. అదే పవర్ లడఖ్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉంటే ముందు పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచే రావాలి. సో దానివల్ల బార్డర్స్లో సోల్జర్స్ని వెంటనే పంపలేం, డిలే జరిగే అవకాశం కూడా ఉంది. అదే టైంలో చైనా వాళ్ళు మన బార్డర్స్ని క్రాస్ చేసి వస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే లడఖ్కి స్పెషల్ స్టాటస్ వచ్చి ప్రాబ్లమ్స్ని మనమే వెల్కమ్ చెప్పినట్లు ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నిజానికి లడఖ్ని సపరేట్గా యూనియన్ టెరిటరీ చేయకముందు లడఖ్లో ఉండే ప్రజలకు మాకంటూ ఐడెంటిటీ ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే లడఖ్ అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పార్ట్ ఉండడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్కే వెళ్ళేవి. అందుకే లడఖ్లోని ప్రజలు సపరేట్గా ఉండాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే సపరేట్ యూనియన్ టెరిటరీ వచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే కంట్రోల్తో సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి లడఖ్ ప్రజలు డిమాండ్ చేసిన ఏ విషయం కూడా జరగలేదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ కూడా నిలబెట్టుకోలేదు. వాళ్ళు అడిగి తట్టుకునే ఓపిక లేక ఇప్పుడు రోడ్స్ మీదకి వచ్చి రచ్చ చేస్తున్నారు. అండ్ లడఖ్కి చెందిన సోనం వాంగ్చెక్ అనే యాక్టివిస్ట్ వల్ల డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలని
టౌన్స్ అన్నిటిని క్లోజ్ చేసి ప్రజలందరినీ రెచ్చగొడుతున్నారు. వీటి గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. సో ప్లీజ్ ప్రజల్ని మిస్లీడ్ చేయదని గవర్నమెంట్ చెప్పినా కానీ వినలేదు. ఇంకా ఈ ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ప్రజెంట్ వీటికి సొల్యూషన్ అంటూ ఏమీ లేవా అంటే అలా అని కూడా చెప్పలేం. ఇప్పుడు లడఖ్ని ఒక స్పెషల్ స్టేట్గా మార్చడం కంటే అక్కడ ఉన్న పీపుల్కి వాళ్ళు అడిగిన డిమాండ్స్ని ఎంతో కొంత కంప్లీట్ చేయడం బెటర్. లైక్ అక్కడ ఉండే అన్ఎంప్లాయిడ్ పీపుల్కి జాబ్స్ ఇవ్వడం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం, అక్కడ ఉండే లోకల్ లీడర్స్కి వాళ్ళు కొన్ని డెసిషన్స్ ఓన్గా తీసుకునేలాగా ఎంతో కొంత పవర్స్ ఇవ్వడం చేయడం బెటర్ అన్న ఉద్దేశం. ప్రెసెంట్ అయితే ఈ ప్రాబ్లమ్ సంబంధించి పాసిబుల్ సొల్యూషన్స్ అయితే ఇవే ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా. ఇస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.